ఇంకేమున్నాయో చెప్పుకోవాల్సినటువంటి వార్తలు అంటే ఇక్కడ కవితతో వార్త కనిపిస్తుంది. ఈ కవిత వార్తలు తప్ప ఈ ప్రధానంగా ఇంకేం కనిపించలేదు గత 2-3 రోజుల నుంచి. మీరేమన్నా గుత్తబట్టిర్రా, అక్కకు హక్కు లేవా, కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టు, కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు, కుట్రలపై ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నలు. ఇక వ్యూ స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేట్ చివరన జై తెలంగాణ జై కేసీఆర్ నినాదం. 2 రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు. అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ. కేసీఆర్తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ. నేను ఇంతకుముందే మాట్లాడినా. ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ వ్యవహారం, కేసీఆర్ చుట్టూ దయాలున్నాయనే ఆమె వ్యాఖ్యలు ఆ పార్టీలో రోజు రోజుకు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. కవితకు మద్దతుగా వాట్సాప్ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెళ్తున్నాయి. కొన్ని పోస్టులు ఆమెకు వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి. అయితే ఆదివారం కవితకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు పెట్టిన పోస్టు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆ పోస్టు ఉంది. పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలన్న కేటీఆర్ ఆ పార్టీకి వ్యతిరేకంగా బహిరంగతంగా మాట్లాడేదెవరో చెప్పాలని అందులో పేర్కొన్నారు. కవిత రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని పార్టీ స్పందించాలని కవిత అన్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యయుతమైన పార్టీ అని, అందరికీ స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన కేటీఆర్ సమన్యాయం ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. కేటీఆర్పై హరీష్ రావుపై ఆరోపణలు వస్తే కేసులు వేసేందుకు ముందుండే పార్టీ కవిత విషయంలో ఎందుకు అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నట్టు ప్రశ్నించారు. పెద్దవారిపై జరుగుతున్న కుట్రలపైనే స్పందించకపోతే ఎలా అంటూ అక్కడ కవితకు అభిమాని ఒక ఆయన సీరియస్ అయినట. సో ఇక్కడ క్లియర్గా ఏం కనబడుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ మీ అయ్యా జాగిరా అని అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కవిత అభిమానులు అడుగుతున్నారు. కారు పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. ఏమంటారు? తెలంగాణ సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీ మీ అయ్యా జాగిరా అని అడుగుతున్నారు. మీరేమైనా గుత్తబట్టిరా, అక్కకు హక్కు లేదా అని మరి కవితక్కకు మద్దతుగా మరి బ్రదర్స్ నిలబడతా ఉన్నారు. కవితక్క సైన్యం నిలబడతా ఉంది. వాళ్ళు అడిగినట్టు కూడా తప్పు లేదు. ఈ పార్టీకి కవిత కాకుండా ఇంకెవరైనా ఈ రకంగా లేఖ రాసి ఈ రకంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసీఆర్ ఇప్పటికి వాళ్ళని సస్పెండ్ చేసేటోళ్ళు, ఈటల రాజేందర్ లెక్క బయటికి పంపించేటోళ్ళు. కానీ కవిత కాబట్టి, సొంత బిడ్డ కాబట్టి, సొంత చెల్లి కాబట్టి ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ అటు పార్టీ అధ్యక్షులు కేటీఆర్ ఇద్దరు ఆలోచన చేస్తారు తప్ప వేరే వ్యక్తులు అయితే కవితని ఈ పార్టీకి పంపించేటోళ్ళు, పార్టీ నుంచి లేదంటే పదవనిచ్చేటోళ్ళు, పంపించకపోతే పదవనిచ్చేటోళ్ళు. కవిత రాసిన లేఖ తప్పని వాళ్ళు అనుకుంటే పార్టీ నుంచి పంపించేటోళ్ళు. లేదు ఆమె బాగానే రాసింది, పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ అంశాల గురించి, బయటకు జరుగుతున్నటువంటి చర్చ గురించి క్లియర్గా ఆమె మాకు జ్ఞానోదయాన్ని కలిగించిందని కనుక మరి అనుకుంటే కేటీఆర్ ఇప్పటికి స్పందించి మరి ఆమెకు కీలకమైన పదవి ఇచ్చేటోళ్ళు. ఇటు పదవి ఇవ్వకపోయి అటు పక్కన పెట్టకపోయి కవితను ఒక డైనమాలు వేసేసారు. ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితి. గోడ మీద పిల్లి లెక్క అయిపోయింది కవిత పరిస్థితి. ఇటు దుంకి కొత్త పార్టీ పెడదామా, ఇటు దుంకి ఉన్న పార్టీలోనే ఉందామా, ఏం చేద్దాం, ఏం చేయాలని అర్థం కాక మరి గోడ మీద కవితక్క ఎంబడి క్యూ కట్టిరు మొత్తం జాగృతి కార్యకర్తలంతా కూడా. అక్క ఎటు దుంకుదా అటే మనం. అక్క ఇటు బీఆర్ఎస్ పార్టీలో దుంకుతుందా లేకపోతే కొత్త పార్టీలో దుంకుతుందా, అక్క ఎంబడే మేము ఇక సిద్ధంగా ఉన్నామని క్యూ కట్టి సోషల్ మీడియాలో కవితక్క కోసం పెద్ద ఒక వార్నే క్రియేట్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఒక పెద్ద వార్ని క్రియేట్ చేస్తున్నారు కవితక్క ఫ్యాన్స్, అభిమానులు. ఎవరా వీళ్ళందరూ అంటే కవితక్క డాడ్ ఫ్యాన్స్ అంటారు. ఎవరా మీరు కవితక్కకు సపోర్ట్ చేస్తూ కేటీఆర్ను నిలదీస్తూ కేసీఆర్ను నిలదీస్తూ పోస్టులు పెడుతున్నారంటే మేము కవితక్క డాడ్ ఫ్యాన్స్ అని ప్రభాస్ ఫ్యాన్స్ స్టైల్లో చెప్తున్నారు. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా? ఈ ఫ్యాన్స్ వారు, ఈ కవితక్క అభిమానుల వారు ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ముందుకు పోతుందా చూడాలి. ఇప్పటికైతే గట్టిగానే కేటీఆర్ని అడుగుతున్నారు. మీ అయ్యా జాగిరా ఈ పార్టీ, కవితక్కకు హక్కు లేదా, మీరేమైనా గుత్తబట్టిరా ఈ పార్టీనని కవితక్క తరపున గట్టిగానే అడుగుతున్నారు. కాబట్టి మరి ఈ గట్టి పోటీ ఏడు దాకపోతుందో చూడాలి. అటు కేటీఆర్ అభిమానులు ఉంటారు, అటు కేసీఆర్ అభిమానులు ఉంటారు. కానీ వాళ్ళు నో టాకింగ్, ఓన్లీ సైలెన్స్. ఎందుకంటే పెద్ద బాస్ చెప్పినాడు కేసీఆర్ సార్, సైలెంట్గా ఉండాలి, మీరు ఏం మాట్లాడొద్దు. కేటీఆర్ అయినా, హరీష్ అయినా, కార్యకర్తలైనా, ముఖ్య నాయకులైనా కవిత విషయంలో నో రెస్పాన్స్. మిమ్మల్ని ఎవరేం అడిగినా, మిమ్మల్ని ఎవరైనా గుచ్చినా గిచ్చినా ఏమనొద్దు, మీరు మాట్లాడొద్దు అసలు అని చెప్పేసి క్లియర్ ఒక గైడ్లైన్స్ జారీ చేసిరట. సో అలా అందుకే ఏం ఇంకా స్పందించే ఛాన్స్ అయితే కనిపిస్తలే కవిత విషయంలో.
బట్ చూడాలి కవిత జూన్ 2వ తారీఖు నాడు మరి తెలంగాణ బహుజన పార్టీ ఒకటి పెడుతుందని చర్చ జరుగుతున్నది. నీలి జెండా ఎజెండాతో సామాజిక తెలంగాణ అనేటువంటి అంశంతో జనాలకు బోరికి సిద్ధమవుతుందట. మరి జూన్ 2 వరకు కేసీఆర్కు డెడ్ లైన్ పెట్టినట్టున్నది. ఇదొకటి టైటిల్ పెట్టే ప్రయత్నం చేయి తల్లి గీత. కేసీఆర్కు కవిత జూన్ 2న డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తుంది. జూన్ 2 లోపు కనుక కవితకు కేసీఆర్ స్పందించకపోతే, రెస్పాన్స్ కాకపోతే, రిప్లై ఇవ్వకపోతే కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచన కన్ఫామ్గా ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. సో చూడాలి, తెలంగాణ ప్రజలు కూడా సోషల్ మీడియాలో అదే రాస్తూ ఉన్నారు. నేను చెప్తున్న ముచ్చట కాదు. తండ్రి కనుక కూతురుకు జూన్ 2 లోపు రిప్లై ఇవ్వకపోతే మరి కూతురు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది, కొత్త ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మరి పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల ఏ రకంగా అయితే మరి జెండా పట్టుకొని జనంలోకి పోయి అటు అన్నకు షాక్ ఇచ్చిందో, ఇక్కడ కూడా మరి జెండా పట్టుకొని జనంలోకి పోయి కవితక్క కేటీఆర్కు ఇటు కేసీఆర్కు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.